హాయ్, నేను మీ వైజాగ్ నేచర్ మ్యాన్స్. ఈరోజు మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఒక మంచి లొకేషన్ చూపిద్దామని వచ్చాను అనమాట. లొకేషన్ బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారా, ఎలా ఉందో చూస్తున్నారు కదా. సో క్లియర్గా చూపిస్తాను. ఇది ఒక రివర్ బ్యాంకు, పక్కనే వాటరు, ప్యూర్ వాటర్ అనమాట. అది మనం అలా వడపెట్టుకొని తాగొచ్చు. మంచి మినరల్స్ అవి ఉంటాయి. ఇది ఒక స్టిల్ వాటర్ కాదు, అది ఫ్లోట్ అవుతూ ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట. లొకేషన్ అయితే నేను మీకు క్లియర్గా చూపిస్తాను, చూడండి. ఫ్రంట్ కెమెరా కూడా దోమలు. ప్రస్తుతానికైతే ఇదంతా ప్లాస్టిక్ ఫ్రీగా ఉంది లొకేషను. సరే, ఇది ఎవరికైనా తెలిసినట్టయితే ఇదంతా కూడా మళ్ళీ ప్లాస్టిక్ మయం అయిపోద్ది. సో ఫ్రంట్ కెమెరాలో చూసేసేయండి లొకేషన్ ఎలా ఉందో. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాబా, ఈ లొకేషన్ చూస్తూ ఉంటే ఇక్కడే అలా ఉండిపోతూ, ఇక్కడే ఏ గూడో కట్టుకొని ఇక్కడే ఉండిపోతే ఎంత హ్యాపీగా ఉంటుందా అని అనిపిస్తుంది. సో కానీ మన పరిస్థితులు ఎలా ఉంటాయనేది తెలియదు కదా. మనం పూర్తిగా అలవాటు పడిపోయాము. సో చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ నేచర్ కాదు కదా, సూర్యకిరణాలు కూడా చూసుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం అన్నమాట ఇలాంటి వీడియోని కనీసం చూసినప్పుడైనా సరే మీలో ఉన్నటువంటి మానసికంగా మీరు సంతృప్తి చెందుతారని చెప్పి నేను వీడియోస్ చేస్తున్నాను. చాలామంది నేచర్ లవర్స్ ఉన్నారు. సో ఇక్కడ ప్లాంటేషన్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఏరియా మాత్రం థిక్ ఫారెస్ట్లా చేయగలిగితే. లొకేషన్ అయితే చూస్తున్నారు కదా, సినిమాటిక్ లుక్. సో మందుబాబులకి ఎవరికి తెలియదు కాబట్టి ఇది ప్రశాంతంగా ఉంది. ఉన్నట్టయితే కనుక మన వాళ్ళు స్మాష్ ఈ ఏరియాని కూడా పాడు చేస్తుంది. సో ఎనీహౌ, ఈ ఏరియా ఇంత బాగా ఉండడానికి వీళ్ళంతా కూడా చుట్టుపక్కల ప్రజలు చాలా సహకరిస్తున్నట్లుగానే తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఏరియాకి రావట్లేదు కాబట్టి. చూశారు కదా, లొకేషన్ అయితే మాత్రం ఎదిరిపోయిందండి. వావ్, రివర్ బ్యాంక్ కావడం, ఒక పక్క నీళ్ళు, మరొక పక్క చెట్లు, పచ్చని ఈ మైదాన ప్రాంతం చాలా బాగుంది. సో బహుశా మనం వైజాగ్లో ఇలాంటి లొకేషన్స్ అనేసి చాలా రేర్గా ఉన్నాయన్నమాట. మీకు ఇంకెక్కడైనా ఈ లొకేషన్ కాకుండా ఇంకెక్కడైనా ఉన్నట్టయితే కనుక కామెంట్ చేయండి. సో కంపల్సరీగా వీడియో తీసి నేను పెడతాను. ప్రస్తుతానికి ప్లాస్టిక్ ఫ్రీ, ఎవరు మహానుభావులు ఈ ఏరియాకి రాలేదు. సో అందువల్ల చూస్తున్నారా ఏరియా. వా, చాలా 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 బాగుందన్నమాట. లొకేషన్ సో లొకేషన్ చూస్తే మీకు ఏమనిపిస్తుందో ఒకసారి చూడండి, చెప్పండి. ఎందుకంటే మీ ఫీలింగ్స్, మీరు ఈ లొకేషన్ చూసినప్పుడు కలిగే హావాలు, భావాలు అన్నీ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చేసే ప్రతి వీడియో కూడా మన సబ్స్క్రైబర్స్కి, మన ఫాలోవర్స్కి సో వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎక్కువ గ్రాఫిక్స్ పెట్టాం, అలాగే ఎఫెక్ట్స్ ఉండవు మన వీడియోలో. నేచర్ గురించి కాబట్టి ఆ వీడియోస్ రీచ్ అవ్వడం చాలా అరుదు. కానీ ఇప్పటి వరకు కూడా మనం యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో అయితే సుమారుగా ఒక 10,000 వరకు చేరుకున్నారు. ఇన్స్టాగ్రామ్ కూడా 10,000 దగ్గర అయ్యారు. సో మనకి క్వాలిటీ ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి అందరికీ కూడా లొకేషన్ నచ్చుతుందని నేను భావిస్తున్నాను. ఇక్కడ నాకు 2 in 1 అండి. ఒక పక్క వాకింగ్ అయిపోతుంది, మరొక పక్క మంచి ఆక్సిజన్ తీసుకుంటాం. హెల్తీగా ఉండడానికి ఒక మంచి నేచర్ వాక్ అండి. రోజు కూడా వీడియోలు చూసి ఎఫెక్ట్ అయిన వాళ్ళు చాలామంది నాకు వీడియోలు తీసి కామెంట్ చేస్తూ పెడుతున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దాంతో. ఎందుకంటే నేను కనీసం ఒకరినిద్దరినైనా ఇన్స్పైర్ చేయగలనా అని నేను అనుకున్నాను మన పేజ్ స్టార్ట్ చేసినప్పుడు. కానీ ఇప్పటికీ 10,000 మంది మనల్ని ఇంతలా ఆదరిస్తున్నారు, ఎంగేజ్మెంట్ ఇస్తున్నారంటే దానికి మీ ఆదరాభిమానానికి ఇలాంటి చాలా లొకేషన్స్ నేను మీకు చూపించడానికి ముందుకెళ్తాను.
చూస్తున్నారా మైదాన ప్రాంతం ఎంత బాగుందో ఇంకా అసలు మాటల్లో చెప్పలేను. ఐ థింక్ ఇక్కడ ఒక గుడారం వేసుకొని ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. తాగడానికి నీళ్ళు ఉన్నాయి, ఈ చుట్టూ కూడా మంచి నేచర్ ఉంది. నాకు తెలిసి ఆ నదిలో ఫిష్లు అంటే చేపలు కూడా ఉంటాయి, పట్టుకొని మనం తినేసి ఇక్కడే ఉండొచ్చు అది మనలా. కానీ మనకి ప్రొఫెషన్ ఉంది కాబట్టి మరి తప్పదు. కానీ మరి పూర్వంలో ఈ విధంగానే ఇలాగే అడవుల్లోనే గుడిసెలు, టెంటలు లేదంటే గృహాల్లోనే మరి జీవించేవారు అనమాట. చాలా జంతువులు ఇప్పటికీ కూడా ఆయన వేట మీద ఆధారపడిన చాలా తెగలు ఉన్నాయి మన భారతదేశంలో కూడా. ఇలాంటి తెగలు ఇప్పటికీ కూడా హాస్పిటలైజేషన్ అనేది తెలియదు, అంత హెల్తీగా ఉంటున్నాయని అంటే కారణం మంచి నేచర్. మనలో ఉన్న ప్రతి కణం కూడా డెవలప్ అయ్యి మనలో ఎటువంటి వ్యాధులకి కూడా గురి కాకుండా కాపాడేది మంచి ఆక్సిజన్. మంచి ఆక్సిజన్ ఉంటేనే మనం హెల్తీగా ఉంటాం. ఇలాంటి నేచర్ ఉంటేనే మనం మంచి హెల్తీ ఆక్సిజన్ వస్తుందన్నమాట. చూసారు కదా. సో ఇంతకీ ఈ లొకేషన్ ఎక్కడుందంటే మన వైజాగ్లో. సో మేఘాద్రిగడ్డ పరివాహక ప్రాంతం అన్నమాట ఇది. ఇక్కడ చాలామంది ఇది ఇప్పుడు అంతా ఇది నా కిట్ అంతా కెమెరా, డ్రెస్సింగ్ ఇదంతా కూడా షూటింగ్ సంబంధించింది. ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా ఉంది. అంటే మొన్న మంటా తుఫాన్కి ఏమో ఇది చాలా పెద్ద ఎత్తున వర్షం పారినట్టు ఉంది, అందువల్ల చాలా చెట్లు పడిపోయినాయి. ఇంకా లొకేషన్ ఫ్రంట్ క్యామ్లో చూస్తున్నాను. చూసారా లొకేషన్? మంచి మూలికలు, ఔషధ మూలికలు కలిగిన నేచర్ అన్నమాట ఇది. చాలా 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 బాగుంది. చూసారా, మనం చెట్లకి వీటికి ఏ ఆహారం అయినా అవసరం లేదు. ఇది చూసారా, మనం ఎటువంటి ఆహారం అయినా అవసరం లేదు. ఈ గడ్డి ఏదైతే ఉందో కుళ్ళి అది మట్టిలో కలవటం వలన అది మంచి సాయిల్ అనేది బలంగా ఇందులో నత్రజని, పొటాషియం ఇవన్నీ తయారయ్యి వాటికి అందటం వలన చెట్టు అలా ఏపుగా ఎదిగి ఏ టైంలో అయినా సరే, మనకి ఎండాకాలంలో కూడా వాటర్ ఇవ్వకపోయినా, అసలు వీటికి వాటర్ ఇవ్వకపోయినా సరే ఇంత బలంగా నిల్చోడానికి కారణం ఇవే. అలాగే మనలో కూడా మనం న్యాచురల్గా దొరికే మనకి ఫుడ్ నుంచి కావచ్చు, నేచర్ నుంచి వచ్చే ఈ గాలి కావచ్చు, అది మనకి శరీరానికి చాలా బలాన్ని ఇస్తుంది అన్నమాట. మన శక్తి కణాలని మన కణాలని మరింత శక్తివంతంగా తయారు చేసి వాటి విభజనకి, వాటి పునరుత్పత్తికి కూడా చాలా ఉపయోగపడుతుంది. దానివల్ల మనకి ఈ నేచర్ అనేది ఇంత పీస్ఫుల్గా ఉంచి మనల్ని కాపాడుతుంది అన్నమాట. సో కాబట్టి లవ్ నేచర్, ప్రొటెక్ట్ నేచర్, సేవ్ నేచర్, నేచర్ ఫర్ ఫ్యూచర్. దిస్ ఈజ్ వైజాగ్ నేచర్ మ్యాన్. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో